ప్రస్తుత బహిరంగ మార్కెట్లో ఎకరం భూమి విలువ సుమారు 2 కోట్ల రూపాయల వరకు పలుకుతుందని, కానీ ప్రభుత్వం 18 లక్షలు మాత్రమే ఇచ్చి భూమిని స్వాధీనపరుచుకుందని NH 565 భూ బాధిత రైతులు తెలిపారు. తక్షణమే పెంచిన మొత్తాన్ని విడుదల చేసి తమ కుటుంబాలను ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ను వేడుకున్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో NH 565 జాతీయ రహదారి విస్తరణ పనుల వల్ల సర్వస్వం కోల్పోతున్న మరిగూడ రైతులు సోమవారం జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ను కలిసి తమ ఆవేదనను వ్యక్తపరిచారు. జాతీయ రహదారి పనుల కోసం తమకున్న ఒకే ఒక్క జీవనాధారమైన వ్యవసాయ భూములను, ఇండ్ల స్థలాలను ప్రభుత్వం సేకరించడం వల్ల దాదాపు 211 మంది బాధితులు రోడ్డున పడ్డారని, ప్రభుత్వం తమకు తక్షణమే న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు రహదారి విస్తరణ కోసం ప్రభుత్వం రైతులకు మొదట ఎకరానికి కేవలం 18 లక్షల నష్టపరిహారం చెల్లించి భూములను స్వాధీనపరుచుకుందని, అయితే ప్రస్తుత బహిరంగ మార్కెట్లో ఎకరం భూమి విలువ సుమారు 2 కోట్ల రూపాయల వరకు పలుకుతుందని, ఈ భారీ వ్యత్యాసంపై గతంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి రైతులు పలుమార్లు సమస్యను తీసుకువెళ్లడం జరిగిందని, దీనిపై స్పందించిన అప్పటి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారిక సమావేశంలో నష్టపరిహారం పెంచుతామని, బాధితులకు స్పష్టమైన హామీ ఇచ్చారని తెలిపారు. తమకు రావాల్సిన న్యాయమైన పరిహారం అందకపోవడం వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని, తక్షణమే పెంచిన మొత్తాన్ని విడుదల చేసి తమ కుటుంబాలను ఆదుకోవాలని రైతులు జిల్లా కలెక్టర్ను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో NH 565 భూబాధిత రైతుల కమిటీ అధ్యక్షుడు కుండ్రెడ్డి శేఖర్ రెడ్డి, కమిటీ సభ్యులు బొజ్జ మహేష్ కుమార్, నిదానంపల్లి కృష్ణయ్య, మందడి వెంకటరెడ్డి, దొండ నగేష్, దుబ్బాక నగేష్, వంగూరి నరసింహ, కుండ్రెడ్డి నర్సిరెడ్డి, మందడి శశిధర్ రెడ్డి, వేణు, పద్మమ్మ, బుర్ర ముత్తయ్య, దొండ మారమ్మ, మందడి పద్మమ్మ, బుర్ర శంకరయ్య, దొండ అంజయ్య తదితర బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ రైతులము నేషనల్ హైవే 565 బాధితులం అందరం కలిసి ఈరోజు నల్గొండ కలెక్టరేట్లో గౌరవనీయులైన కలెక్టర్ గారిని కలవడం జరిగింది. గతంలో ఈ భూములు సేకరించేటప్పుడు మేము రైతులు మా జీవనోపాధి కోల్పోతున్నాం, మేము భూములు ఇవ్వమని చెప్పి ప్రభుత్వానికి విన్నవించుకున్నప్పుడు మేము ఎక్కువ నష్టపరిహారం ఇస్తాం, మీకు ఎలాంటి నష్టం జరగకుండా రైతులకు అందరికీ న్యాయం చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి మరి గౌరవనీయులైన ఇలా త్రిపాఠి మేడం కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అప్పుడు మేము మా భూములు గవర్నమెంట్కు NH 565 వాళ్ళకు అప్పచెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు మాకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదు కనుక రైతుల అందరం చాలా జీవన ఉపాధి కోల్పోయి ఆ వ్యవసాయ భూముల మీదనే జీవనాధారం మా బ్రతుకులు జీవిస్తున్నటువంటి సందర్భంలో మాకు ఈ భూములన్నీ NH 565 వాళ్ళు తీసుకోవడం వల్ల మేము చాలా ఆర్థికపరమైన ఇబ్బందులతోటి కుటుంబాలన్నీ చిన్న భిన్నం కావాల్సిన పరిస్థితి వచ్చింది. కావున మా యందు దయ ఉంచి కలెక్టర్ గారికి మరి ఎక్కువ నష్టపరిహారం ఇప్పుడు ఉన్న మార్కెట్ వాల్యూలో ఆ యొక్క ఎకరానికి 2 కోట్ల రూపాయలు ఉన్నది, కానీ గవర్నమెంట్ మాత్రం ఎకరం 9 లక్షలు మాత్రమే మాకు ఇవ్వడం జరిగింది. కావున మరి అప్పుడున్న కలెక్టర్ గారు ఎకరానికి 1 కోటి రూపాయల లెక్క మీకు నష్టపరిహారం ఇస్తామని చెప్పి మాకు వాగ్దానం చేశారు. మరి అదేవిధంగా గౌరవనీయులైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా మాకు మాట ఇవ్వడం జరిగింది. మీకు మరి న్యాయమైన నష్టపరిహారం ఇప్పించడానికి మేము తగు చర్యలు తీసుకొని మీకు న్యాయం చేస్తామని వారు మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి ప్రభుత్వానికి మరి అలాగే జిల్లా కలెక్టర్ గారికి కోరడం, మా NH 565 రైతులందరము కోరుకునేది ఒకటే, మాకు ఎకరానికి 1 కోటి రూపాయలు ఇచ్చి మా రైతులందరికీ న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం.